హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 97.62% పైగా 2000 నోట్ల వెనక్కి ఆర్బీఐ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. అసలు ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోతాం. ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్, 2000 నోట్ల ఉపసంహరణ తర్వాత చలామణిలో ఉన్న నోట్లలో ఇప్పటి వరకు 97.62% మేర బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు మార్చి 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తెలిపింది. గత ఏడాది మే 19న 2000 నోట్ల ఉపసంహరణ ప్రకటించినప్పుడు 3.56 లక్షల కోట్ల విలువైన 2000 నోట్ల చలామణిలో ఉండగా ఫిబ్రవరి 29, 2024 నాటికి మొత్తం నోట్ల విలువ 8,470 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ పేర్కొంది. కొద్ది రోజుల క్రితం వచ్చిన డేటా ప్రకారంగా 2023 డిసెంబర్ 29 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ 9,330 కోట్లుగా నమోదు కాగా ఇప్పుడు మరింత అయితే తగ్గింది. ఇక మే 19, 2023 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 19 కార్యాలయాల్లో 2000 నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులో ఉంది. పోస్టాఫీసుల ద్వారా కూడా ఈ 2000 నోట్లను ఆర్బీఐ ఆఫీసులకు పంపించి తమ ఖాతాలో జమ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. గతంలో 500, 1000 నోట్లను రద్దు చేయగా కరెన్సీ అవసరాన్ని త్వరగతిన తీర్చడానికి నవంబర్ 2016లో 2000 నోట్లను ప్రవేశపెట్టారు. అయితే ఆ తర్వాతే పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో 2018, 19లో 2000 నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. చూశారు కంటే మొత్తం మీదుగా మీ దగ్గర ఇంకా 2000 నోట్లు ఉన్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన 19 కార్యాలయాల్లో 2000 నోట్లను మార్చుకునే సదుపాయం అందుబాటులో అయితే ఇప్పుడు కూడా ఉంది. ఇక పోస్ట్ ఆఫీసుల ద్వారా కూడా ఈ నోట్లను ఆర్బీఐ ఆఫీసులకు పంపించి తమ ఖాతాలో జమ చేసుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది ఆర్బీఐ. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.